నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను మురళి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమలుకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ ఇచ్చింది దేశంలో అప్పులేని రాష్ట్రం లేదన్న మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులకు జగన్ కంసమావయ్యాడు వైసీపీని బంగాళాఖాతంలో కలపాలన్న పట్టాభి తొలికపూడిపై కేసు నమోదు తెలంగాణకు ఏపీ సిఐడి బృందం నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు గాజాపై ఇజ్రాయెల్ దాడి 100 మంది పాలస్తీనియన్ల మృతి కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేవంత్ పూర్తి టీం రెడీ అయిందా? త్వరలోనే మిగతా మంత్రులను ప్రకటించనున్నారా? మంత్రులను ప్రకటించి వారితో ప్రత్యేకంగా పని చేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా? పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? చూద్దాం. డిసెంబర్ 7న సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 4 ఎమ్మెల్యేలకు విప్ బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. రేపో మాపో చీఫ్ విప్ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీంతోనే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రభుత్వ పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు భావించిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. చెవెళ్ల, మహబూబ్ నగర్ సెగ్మెంట్లకి ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఇక పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కి నల్లగొండ, పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బాధ్యతలు ఇచ్చారు. బట్టి విక్రమార్క ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ను వెంటనే విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే రేవంత్ తన టీంలోకి తీసుకున్న మంత్రుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తమకు స్థానం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కులాల సమీకరణలో భాగంగా తమకు ఛాన్స్ వస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 6 మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. దీనిలో పార్టీకి సీనియర్లతో పాటు వారి విధేయుడిగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవడానికి అక్కడ ఓడిపోయిన వారిని లేదా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. నాంపల్లి నుండి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముస్లిం పాపులర్ లీడర్ లేకపోవడంతో ఫిరోజ్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేసే ఛాన్స్ ఉంది. ఇక కామారెడ్డి సీట్ని రేవంత్ కోసం త్యాగం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మంత్రిగా అవకాశం దక్కవచ్చు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి బెర్త్ కన్ఫామ్. ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుండి లోక్సభకి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లు కూడా మంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పేరు కూడా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాలో ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించి పక్కన పెట్టిన చిన్నారెడ్డి పేరు, టికెట్ రాకున్నా పార్టీకి పనిచేసిన అద్దంకి దయాకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వివేక్ బ్రదర్స్లో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు సైతం మంత్రి పదవి కోసం గట్టిగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని, అలాంటి సామాన్యులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని రేవంత్ పదే చెప్తున్న నేపథ్యంలో అలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి ఒక్క ఎగ్జాంపుల్ సెట్ చేసే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. బీసీ కులాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రమోట్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది.
కురుమ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య, రజక సామాజిక వర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల పేర్లు కూడా రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వారికి కూడా లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. లంబాడ వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముద్రా సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజుల పేర్లు కూడా మంత్రుల పరిశీలనలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణ వద్దు అనుకున్న కాంగ్రెస్ నాయకత్వం త్వరగా మంత్రులను ప్రకటించి వారికి పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే లాభం ఉంటుందని భావిస్తోంది. ఇక రేవంత్ టీంలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగబోతున్న ఈ రాజకీయ ధురంధరుని మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? తన పార్లమెంటు పరిధిలో 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన చెప్తూ ఉన్నా అధిష్టానం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదు? గత ఎన్నికల్లో కీరోల్గా నిలిచి 10 స్థానాలను అధికార పార్టీ పొందడంలో కీలక పాత్ర పోషించిన ఈ నేత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనిపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రముఖులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పొందారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీని తన భుజాల మీద వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు అన్ని శక్తులను వినియోగించారు. మొత్తం 10 నియోజకవర్గాలను ఇక్కడ వైసీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటేనే ఇటీవల జిల్లా అధ్యక్ష పదవిని ఆయన స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. సీన్ కట్ చేస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల సమన్వయ సమావేశాల ఏర్పాటుకు వేమిరెడ్డి సంసిద్ధమయ్యారు. ఎంపీ వైసీపీ రీజన్లో కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నెల్లూరులో జరిగిన ఈ సమావేశంలో నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టించేందుకు వేమిరెడ్డి ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో అనిల్ గెలుపునకు అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డికి అనిల్ కు మధ్య సైతం వైర వాతావరణం ఏర్పడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ కారణాల వల్ల అనిల్ వేమిరెడ్డితో విభేదించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి మార్పు తప్పనిసరని వేమిరెడ్డి అధిష్టానానికి తెలిపినట్టు తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ వైసీపీ నుంచి ఆర్యవైశ్యుల్లో ఒక నేత, ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన మరో నేత పోటీకి సిద్ధమైనట్టు సమాచారం. అనిల్ వ్యతిరేక వర్గం ఇప్పటికే ఏకమై వారి పేర్లను తెరపైకి తెస్తున్నట్టు తెలిసిందే. వీరు వెనుక అనిల్ను వ్యతిరేకించి మరో కూటమి ఏర్పాటు చేసిన రూప్ కుమార్ ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ ఎవరికి సీటు ఇస్తే వారు పోటీ చేయాలని, సీటు ఇవ్వకుంటే సైనికుల్లా ఉండాలని ఇటీవల అనిల్ ప్రకటించారు. సిటీ నియోజకవర్గంలో అనిల్ ని వైసీపీలోని మరో వర్గం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ గురై వైసీసీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు రాజారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. దీంతో అప్పటి వరకు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు మరికాస్త పెరిగాయి. మేకపాటి కుటుంబంపై ఉదయగిరిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఇక్కడ కొత్త నేతను ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. కందుకూరులో సైతం ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డికు వ్యతిరేక వర్గం ఏర్పడింది. ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ మాధవరావుకు మధ్య విభేదాల వల్ల ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమని తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఏర్పడింది. మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ అవ్వడం, పార్టీ వీడడం అనంతరం తిరిగి సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రావాలని ప్రయత్నించినా ఎమ్మెల్యే అడ్డుకట్ట వేసినట్టు ఆరోపణలు రావడం వరుసగా జరిగాయి. ప్రస్తుతం సుకుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఒక్కటయ్యారనే సమాచారం.
పౌరుషానికి పెట్టింది పేరు పల్నాటి సీమ. రాచరిక పాలన కాలం నుంచి వినయ విధేయతలు ప్రదర్శించడంలో ఈ సీమకు ఎంతో పేరు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న పల్నాడు జిల్లాలో రాజకీయ పార్టీల్లో వర్గపోరు జోరుగా సాగుతోంది. జిల్లాలో అధికార వైసీపీ నేతల మధ్య వర్గపోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీనిపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం సైతం ఒక్కో సందర్భంలో చిక్కులు తెచ్చిపెడతాయనిపిస్తోంది. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ అధినేత ఏ రీతిన వైరి పక్షాలతో పోరు సాగించారు, అన్నీ తానై అహర్నిశలు శ్రమించి ఎండనక వాననక పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు, ఎన్ని కష్టనష్టాలు ఓర్చి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఈ గత విషయాలన్నీ మననం చేసుకుంటే సిట్టింగ్లైనా పార్టీ నేతలైనా తిరుగుబాట్లు, కొట్లాటలు, దుమ్మెత్తిపోసుకోవడాలు, ముసులాలు అనే మాటలు వినిపించవేమో. ఇవి వైసీపీ పెద్దల మాటలు. టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనే విషయాలకు అనేక కారణాలుంటాయి. 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ప్రజలతో మమేకం కావాలని, ప్రజాభిమానం కోల్పోయినా ప్రజా వ్యతిరేకత చవి చూసినా టికెట్లు ఇవ్వడం జరగదని పార్టీ అధినేత ఎన్నో మార్లు చిలక్కు చెప్పినట్టు చెప్పారు. తీరు తేడాగా ఉన్నా నేతలు తమ పద్ధతి మార్చుకోమని అనునయంగా చెప్పారు, బుజ్జగించారు, మృదువుగా మందలించారు. క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఎమ్మెల్యేలతో నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్లకు స్థానభ్రంశం ఉండవచ్చు, కొందరిని ఎంపీలుగా పోటీ చేయమని చెప్పవచ్చు, మరికొందరి కుటుంబీకులకు టిక్కెట్లు ఇవ్వవచ్చు. ఏ పని చేసినా అన్ని కోణాల్లో పరిశీలన చేసి ఎన్నో తర్జన భర్జనలు చేసి వైసీపీ అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందంటే వర్గపోరులు, వివాదాలు, కోల్డ్ వార్లు, బహిరంగ విమర్శలు ఏం పద్ధతి అని పలువురు వైసీపీ సానుభూతి పరులు ఆవేదన చెందుతున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల అంతర్గత పోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జిల్లాలో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తిరుగుబాటు తారాస్థాయికి చేరింది. నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తిరిగి సీటు ఇవ్వరాదని ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు తాడేపల్లి పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గోపిరెడ్డికి సీటిస్తే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. గతంలో సైతం బ్రహ్మారెడ్డి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ నేతలే గోపిరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. సీనియర్ నేత కాసు వెంకట కృష్ణారెడ్డి సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట సీటుపై దృష్టి సారించి పావులు కదుపుతున్నారు. స్థానిక కార్యక్రమాల్లో కాసు వర్గాన్ని గోపిరెడ్డి దూరంగా ఉంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కాసు వర్గీయులు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. గోపిరెడ్డికి కాకుండా ఎవరికి సీట్ ఇచ్చినా వారిని గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇస్తామని డాక్టర్ బ్రహ్మారెడ్డి వర్గం తెలియజేస్తోంది. దీంతో నరసరావుపేట వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురజాలలో స్థానికేతరుడైన మహేష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారు బాహాటంగా విమర్శలకు దిగుతున్నారు. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్సీ సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి మహేష్ రెడ్డికి పొసగడం లేదు. బీసీలకు గురజాల సీటు కేటాయించాలని అధిష్టానం వద్ద తమ వాదన వినిపించారు. గత 4 ఏళ్లలో అధికారులెవరూ తమకు సహకరించలేదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మహేష్ రెడ్డి తీరును జంగా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా గురజాలలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ వార్ నడుస్తోంది. చిలకలూరిపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నూతన వైసీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ మల్లెల రాజేష్ నాయుడు ఎంపిక చేయడం ఆ పార్టీలో పెద్ద దుమారానికి దారితీసింది. ఇక మర్రి రాజశేఖర్, ఎంపీ కృష్ణదేవరాయలతో మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మల్లెల రాజేష్ ఎలా నెట్టుకు రాగలడు అని ఆ పార్టీలో చర్చ కొనసాగుతోంది.
తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకి పెద్ద ఎత్తున అసమ్మతి సెగ తగులుతోంది. అంబటికి వ్యతిరేకంగా గతంలో సైతం అసమ్మతివాదాలు, అసమ్మతి సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారం లేపింది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. మాచర్య నియోజకవర్గంలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కొందరు పార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలునాడులో వైసీపీ వర్గ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వైరీ పక్షాలను ఎలా ఎదుర్కోవాలి, తిరిగి అధికార పార్టీలు పగ్గాలు ఎలా చేపట్టాలి, ప్రజాభిమానం పొందిన పార్టీని తిరిగి అధికారంలోకి ఎలా తీసుకురావాలి, అధిష్టానం ఆలోచనలు సాగిస్తుంటే ఇంటి పోరును తారాస్థాయికి చేర్చుతున్న అసమ్మతి నేతలు, వర్గ పోరు సాగిస్తున్న పార్టీ నేతలపై అధిష్టానం ఆవేదన చెందుతోంది. అందరూ కలిసి వైరిపక్షంతో పోరు సల్పితే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో, ఎవరు ఏ రీతిన సేవలు అందించాలో అధిష్టానం పెద్దలు నిర్ణయిస్తారు. వర్గ పోరు, వైషమ్యాలతో రచ్చకెక్కి పార్టీకి చేటు చేస్తే అందరికీ నష్టదాయకమే అని పార్టీ పెద్దలు చెప్తున్నారు. సమిష్టి కృషితో ముందుకెళ్లి పార్టీ తిరిగి జయకేతనం ఎగురవేసేలా అందరూ కృషి చేస్తే అందరికీ ప్రయోజనకరం అని పార్టీ సీనియర్ నేతలు సలహా ఇస్తున్నారు. మొత్తానికి క్లిష్ట పరిణామాలను పార్టీ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో, ఏ చర్యలు చేపట్టి అందరినీ ఏకతాటిపైకి తెస్తుందో వేచి చూడాలి మరి. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సిఐడి అధికారులు వచ్చారు. 2 రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీకి కంప్లైంట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదుతో శ్రీనివాసరావును అరెస్టు చేసేందుకు ఏపీ సిఐడి సిద్ధమైంది. కొలికపూడిని అరెస్టు చేసేందుకు సిఐడి బృందం హైదరాబాద్ వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో కొలికపూడి భార్యను ఆఫీస్ నుంచి ఇంటికి రావాలని కోరారు. ఏపీ సిఐడి అధికారులు కొలికపూడి శ్రీనివాసరావు సతీమణి మాధవికి నోటీసులు అందించారు. వచ్చే నెల 3వ తేదీన గుంటూరు సిఐడి కార్యాలయంలో హాజరు కావాలంటూ నోటీసులు పేర్కొన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన కంప్లైంట్ మేరకు సిఐడి పోలీసులు శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆర్జీవీ ప్రాణభయంతో తమకు ఫిర్యాదు చేశారని, అందులో భాగంగానే కేసు నమోదు చేశామని ఏపీ సిఐడి పోలీసులు చెప్పారని మాధవి చెప్పారు. కొద్ది రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఛానల్లో చర్చా కార్యక్రమం నిర్వహించగా అందులో ముఖ్య అతిథిగా కొలికపూడి పాల్గొన్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు కొలికపూడి సమాధానాలు చెప్తూ రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తా అంటూ ఛాలెంజ్ చేశారు. వెంటనే షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అడిగిన వినకుండా ఐ రిపీట్ తనకు సమాజం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ కొలికపూడి రెచ్చిపోయారు. మెగా లోక్ అదాలత్ రేపటితో ముగుస్తుందని మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫైన్స్ కట్టి లైసెన్సులు తీసుకొని వెళ్లాలని సూచించారు. డిసెంబర్ 31న మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని చెప్పారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఖాజాగూడ, గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు చెప్పారు. మాదాపూర్, నార్సింగి, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఈ 4 పోలీస్ స్టేషన్ తరపున 31st రోజు మేము సుమారు 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ వారి తరపున రోడ్డు మీదకి తాగేసి వచ్చేసి బండి నడపడం వలన మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులకు యాక్సిడెంట్ చేసేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగి, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
న్యూ ఇయర్ వేడుకలకు సర్కారు ఆంక్షలు విధించింది. ఇప్పటికే పబ్ క్లబ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో అన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టు ఏర్పాటు చేశామని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఫ్లైఓవర్లు క్లోజ్ అంటున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్తో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. కొన్ని గంటల్లో నూతన సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. దీనికి సంబంధించి కావచ్చు, అలాగే మొత్తం కట్టడి చేయడానికి వెస్ట్ జోన్ పరిధిలో ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు, అలాగే ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క కూడళ్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనతో మాట్లాడడానికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ పబ్లిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ దృష్టి ట్రాఫిక్ పోలీస్ కలిసి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ఏర్పాటు చేస్తున్నాము. 100 కంటే ఎక్కువ ప్లేసెస్. అదేవిధంగా నిన్న మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ విషయాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యమైన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సార్, మొత్తం ఇప్పటికే పబ్స్, క్లబ్స్ చూసుకున్నట్టయితే వీరు టైంకి మించి అలాగే మైనర్స్ని కూడా అలో చేస్తున్నారు. వీరికి ఎలాంటి దిశానిర్దేశం చేశారు మీరు? ప్రతి ఒక్కరికి కూడా చట్ట ప్రకారంగా నడుచుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే నాయిస్ పొల్యూషన్ చేయడం కానీ, తర్వాత అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం కానీ, తర్వాత అక్కడ టైంకి సరిగా క్లోజ్ చేయకుండా ఉండడం కానీ, తర్వాత అక్కడ మైనర్లను, పిల్లల్ని అలో చేసి అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత లైసెన్స్ క్యాన్సిలేషన్కు కూడా సంబంధిత డిపార్ట్మెంట్కి నివేదిక సమర్పిస్తామని కూడా వాళ్లకు స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, న్యూ ఇయర్కి ఎస్పెషల్లీ ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి కట్టడి చేస్తున్నారు? వెస్ట్ జోన్కు ఏదంటే మొత్తం కూడా జూబ్లీహిల్స్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇక్కడ నుంచి రూటు ఎట్లా క్లియర్ చేస్తున్నారు సార్? వెస్ట్ జోన్లో ముఖ్యంగా మన సైబరాబాద్, మాదాపూర్ అండ్ హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి బంజారా హిల్స్ అండ్ జూబిలీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన రోడ్లలో ప్రతి జంక్షన్లో కూడా ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ బందోబస్తు ఉంటుంది. తర్వాత ప్రతి రోడ్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడైతే ఓవర్ స్పీడింగ్ చేసే అవకాశం ఉందో అట్లాంటి రోడ్లలో స్పీడ్ కంట్రోలింగ్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాము. తర్వాత ఈ సీసీటీవీ అండ్ వీడియో సర్వేలెన్స్ కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎవరైతే ఈ డేంజరస్ డ్రైవింగ్ అంటే వీలింగ్ కానీ, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కానీ, తర్వాత మాడిఫైడ్ సైలెన్సర్స్ని పెట్టుకొని ఇతర రోడ్ యూజర్స్ని టెర్రరైజ్ చేయడం కానీ, తర్వాత ఈ వేరే వేరే డేంజరస్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ అటువంటి చేసేవాళ్ళని కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి కూడా చాలా విస్తృతంగా ప్లాన్ చేసుకొని ఉన్నాము. హైదరాబాద్లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్ అండ్ రియోట్ పబ్, టాస్ పబ్లపై ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పబ్లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెరలేపారని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి వరకు డీజేలతో హోరెత్తిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని వారు మండిపడుతున్నారు.
పబ్లు ఎక్కువగా ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్ల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశారు. గతంలో ఇదే పబ్ల విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఏ నరేందర్ సస్పెండ్ అయ్యారు. అయితే ఎన్నికల ముందు వరకు పబ్బుల్లో దందాలు ఆపిన యాజమాన్యాలు ఎన్నికలు అయిపోయేసరికి మళ్లీ దందాలకు తెరలేపారని స్థానికులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో జరిగిన క్రైమ్ రిపోర్టును డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 8.97% పెరిగిందని డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైమ్తో పాటు కన్విక్షన్ రేట్ సైతం పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో వీఐపీల సెక్యూరిటీ కోసం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ ఎక్కడున్నాయనే వివరాలను సేకరిస్తున్నామని డీజీపీ చెప్పారు. తెలంగాణలో నేరాలపై వార్షిక నివేదికను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 8.97% క్రైమ్ రేట్ పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు చేశామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు సైతం 17% పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది 1,108 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్ కేసులు, ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదయ్యాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి డ్రగ్స్ కేసులు 15.6% పెరిగాయని చెప్పారు. మహిళలపై 19,013 వేధింపుల కేసులు నమోదు కాగా ఇందులో 2,284 లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని డీజీపీ రవిగుప్తా చెప్పారు. 33 వరకట్న హత్యలు, 132 డౌరీ డెత్స్, 9,458 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయని తెలిపారు. 212 మంది మహిళల హత్య కేసులు, 884 మహిళా కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఇక 2,426 పోక్సో కేసులు నమోదు కాగా ఒక నిందితునికి మరణశిక్ష పడిందని చెప్పారు. 104 మందికి జీవిత ఖైదు పడిందని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదయ్యాయని, ఇందులో భాగంగా 182 మంది అరెస్ట్ అయ్యారని డీజీపీ చెప్పారు. 8 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఈ ఏడాది 20,699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని డీజీపీ చెప్పారు. ఇందులో 6,788 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు 287 నమోదయ్యాయని, వీటిలో 557 మంది బాధితులను కాపాడామన్నారు. 364 డ్రగ్ ట్రాఫికర్స్ ను అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు. ఈ ఏడాది 148 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ రవిగుప్తా తెలిపారు. 13 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన చెప్పారు. 2 సార్లు మావోయిస్టులు పోలీసుల మధ్య ఫైర్ వార్ జరిగిందన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిన వారిపై 1,51,00,000 కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఏడాది 587 ఎస్ఐ, 15,750 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారని, అయితే క్రిమినల్స్ పై మాత్రం కఠినంగా వ్యవహరిస్తారని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.